వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నెల రోజులుగా ఒకటే డిమాండ్ని మొత్తం హిందువుల తరపున వినిపిస్తోంది. అది బిఆర్ నాయుడు గారి రాజీనామా. బిఆర్ నాయుడు గారు పరాయి మహిళలతో ఒక అక్రమ సంబంధాన్ని నెరపడం, ఆ వైదిక బ్రాహ్మణ మహిళ ఆవేదనతో చంద్రబాబు నాయుడు గారికి రాసినటువంటి లేఖ, అలానే వీడియోలు బయటకు వచ్చి ఈనాటితో నెల రోజులు గడుస్తున్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఏమాత్రం ఉలుకు పలుకు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ, జనసేన పార్టీ వైపు నుంచి కానీ, కూటమిలో మరో భాగమైనటువంటి బీజేపీ నుంచి కానీ రాలేదు ఇప్పటి వరకు. పైగా ఈ ఒక నెలలోనే చంద్రబాబు నాయుడు గారు ఆయన మనవడి పుట్టినరోజు వేడుకను పురస్కరించుకొని కొండపైన అన్నదాన కేంద్రానికి వచ్చినప్పుడు ఆయన వెంటనే బిఆర్ నాయుడు గారు ప్రత్యక్షం కావడం, దాన్ని చూసి హిందువులందరూ కూడా యావగించుకోవడం, అది మరిచిపోక మునిపే ఒంటిమిట్టకు మొన్న శ్రీరామనవమి సందర్భంగా అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి వెనకాల బిఆర్ నాయుడు గారు మళ్ళీ తిరిగి కనపడ్డాన్ని దారుణంగా, హేయంగా, నీచంగా అందరూ మాట్లాడుకునేటటువంటి పరిస్థితి దాపురిచ్చింది. ప్రతి నిత్యం తిరుమల గురించి, తిరుమల పవిత్రత గురించి ఒక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వ హయాంలో మీరు నియమించినటువంటి చైర్మన్ ఇంత నీచాతి నీచంగా ప్రవర్తించి తిరుమల పవిత్రతనంతా మంట గలిపినా మీరు పట్టించుకోవడం లేదు. ఇదేనా మీ చిత్తశుద్ధి? ఇదేనా మీకు వెంకటేశ్వర స్వామి పైన ఉన్నటువంటి భక్తి? ఇదేనా మీరు మీ ఇలా వేల్పుకి ఇచ్చేటటువంటి గౌరవం? మొత్తం హిందూ సమాజం అంతా కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తోంది చంద్రబాబు నాయుడు గారు. అంటే మీరు పైకి ఒక మాట, లోపల మరొక రకంగా ప్రవర్తించేటటువంటి మీ తీరుని జనం చూసి నవ్వుకుంటున్నారు. పంది కొవ్వు కలవకపోయినా ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని అబద్ధాలు చెప్పి కోట్లాది మంది భక్తుల మనోభావాలని దెబ్బతీసి వాళ్ళ మనసుని గాయపరిచినటువంటి మీకు ఈరోజు మీ చైర్మన్ చేసినటువంటి పని కనపడడం లేదు. 6 మంది తొక్కిసలాట్లో మరణించినప్పుడు కారకులైనటువంటి యంత్రాంగాన్ని కేవలం చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని తప్పుపట్టి దానికి ప్రధాన కారణమైనటువంటి వాళ్ళని అందరినీ తప్పించినప్పుడు మీకు భక్తి దేవుడి మీద కనపడలేదు. అంటే మీకెంతసేపు మీ రాజకీయాల కోసం తిరుమలని వాడుకుంటారు తప్ప వెంకటేశ్వర స్వామికి కానీ, తిరుమల క్షేత్రానికి కానీ